గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 17వ శ్లోకము విభూతి యోగము. కథం విద్యామహం యోగిం స్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. అర్జునుడు కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నాడు. ఓ యోగీశ్వర, నిరంతరము చింతన చేయిచు నిన్ను ఏ విధముగా తెలుసుకొనగలను? స్వామి, ఏ భావములతో నా ద్వారా చింతన చేయదగిన వాడవు? నిన్ను నేను ఎట్లు చింతన చేయవలను? ఇంతకు ముందు అధ్యాయాల్లో స్వామి ధ్యాన యోగం గురించి చెప్పారు కదా. మనం ఆ శ్లోకాలు విస్తృతంగా చెప్పుకున్నాం. భగవంతుడిని ధ్యానించాలి, నిజమే. ధ్యానించడానికి ఒక ఆధారం ఉండాలి కదా. ఏ రూపంలో భగవంతుడిని ధ్యానం చేయాలి, మిమ్మల్ని ఎలా పూజించాలి, అర్చించాలి, దానికి మనకి ఏదో ఒక ఆధారం, ఒక ఆలంబన కావాలి కదండి. ఏదో ఎదురుగా ఒక ఫోటోనో ఒక విగ్రహమో మనసులో ఒక భావన ఉండాలి కదా. మరి అంతటా ఉన్న పరమాత్మను తెలుసుకోవడం ఎలాగా? మీరు ఏ ఏ వస్తువులలో, ఏ ఏ జీవరాశులలో ప్రముఖంగా ఉన్నారో ఎలా తెలుసుకోవాలి స్వామి? ఈ విషయాలు చెప్పడానికి నీవే సమర్థుడవు. కాబట్టి నీ యోగ మహిమను, నీ విభూతులను మాకు సవిస్తరంగా తెలియజేయండి ప్రభు. ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాను నేను అంటే, అర్జునుడు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాడు? ముందు తెలుసుకుంటే ఆయా మానవులను, ఆయా జంతువులను, వస్తువులను, విగ్రహాలను చూచినప్పుడు స్వామి వాటిలో ఉన్నాడన్న భావన కలుగుతుంది. క్రమక్రమంగా మనస్సు వాటి మీద లగ్నం అవుతుంది. తద్వారా మనకు ఆత్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము కలుగుతుంది. అదండి విషయము. అర్జునుడి కోరిక అది. ఎందుకు ఈ కోరిక కోరాలి అర్జునుడు? కృష్ణుడు ఎదురుగానే ఉన్నాడు కదా, పూజించొచ్చుగా. మళ్ళా ఈ వేటిలో ఉన్నాడు, వేటిలో ఎక్కువగా ఉన్నాడు, వేటిలో తక్కువగా ఉన్నాడు, ఇవన్నీ అవసరమా చెప్పండి? అర్జునుడు ఎవరు? పరమాత్ముడికి సాక్షాత్తు బంధువు అయిపోయాడు ద్వాపర యుగంలో. అవునా? అర్జునుడి మేనమామ కొడుకు కృష్ణుడు. అలాగే అర్జునుడికి ప్రియ సఖుడు, బంధువు, ప్రాణ స్నేహితుడు. అర్జునుడికి విపరీతమైన ప్రేమ కూడా ఉంది కృష్ణుడి పట్ల. కళ్ళు మూసుకొని కృష్ణుడి ధ్యానం చేయలేడా? అర్జునుడికి జ్ఞానము విస్తారంగా తెలుసుకోవాలని ఉంది. పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు, బానే ఉంది. వాడిలో ఏ ఏ వస్తువులలో ఈ లక్షణం అధికంగా ఉంది? స్వామి మహత్వం అధికంగా ఉంది. మహత్వం అధికంగా ఉంది అంటే అవి చాలా గొప్పవి, పవిత్రమైనవి, పూజింపదగ్గవి అనే కదా అర్థం. అలాంటివి కనిపించినప్పుడు కూడా ఈ భౌతిక ప్రపంచంలో నేను నిన్ను గుర్తు చేసుకుంటూ ఉంటాను స్వామి. తద్వారా ఏమవుతుంది? సదా ఏం చూసినా కూడా ఇది పరమాత్మ విభూతి కదా అని భావించి నేను ఆత్మ జ్ఞానాన్ని పెంచుకుంటాను. తద్వారా నిదానంగా నీకు దగ్గర అవుతాను. పరమాత్మ జ్ఞానం నాకు కలుగుతుంది. ఇది ఎంత మంచి విషయం అండి. అర్జునుడు ఆ రోజు అలా అడిగాడు కాబట్టే ఈ రోజు మనం గోమాత కనపడినా, బసవేశ్వరుడు కనపడినా నమస్కారం చేస్తాం. ఈ జీవరాశులలో గోమాతలో నేను ఎక్కువగా ఉన్నానని చెప్తున్నాడు ఆ స్వామి. అలాగే ఆ పరమాత్మ జీవజాలంలో ఎవరెవరి రూపంలో ఉన్నారు, దేవతల్లో ఎవరెవరి రూపంలో అధికంగా ఉన్నారు, అంతా ఆయనే విస్తరించి ఉన్న ఆత్మస్వరూపంగా ఎవరెవరిలో, ఏ ఏ వస్తువుల్లో ఈ స్వామి మహత్వము లేదా శక్తి అధికంగా ఉంది. ఇది తెలిస్తే వాటిలో నాకు నచ్చిన రూపాన్ని ధ్యానించడానికి అనుగుణంగా ఉంటుంది. అవి కనిపించినప్పుడు నేను నిన్ను గుర్తు చేసుకొని స్మరించుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. తద్వారా పరమాత్మకు సంబంధించిన జ్ఞానం నాలో కలుగుతుంది. కాబట్టి నాకు చెప్పు ప్రభు అని అర్జునుడు ప్రార్థిస్తున్నాడు. ఇప్పటికీ కొందరు చెప్తూ ఉంటారు, వేదాలను విగ్రహారాధన లేదు కాబట్టి హిందువులు విగ్రహారాధన చేయకూడదు. ఎక్కువగా అన్య మతాల్లో వాళ్ళు వారేదో వేదాలన్నీ చదివేసినట్టుగా ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు. వేదాలు ఎప్పుడు వచ్చాయండి చెప్పండి? ఎప్పుడో సృష్టి ఆరంభంలో వచ్చిన వేదాలు. అప్పట్లో విగ్రహం యొక్క ఆవశ్యకత లేదు. ప్రతి మనిషి పుట్టి తపస్సు చేసుకునేవాడు. తరించడం కోసమే మానవ జన్మ అనే సూత్రం మీద డిపెండ్ అయి ఉన్నారు ఆ రోజుల్లో. పుట్టిందే తపస్సు చేసుకోవడానికి, జీవితమే తపస్సు చేసుకోవడానికి అయినప్పుడు ప్రత్యేకంగా ఎదురుగుండా ఆధారంగా ఒక రూపము, ఒక విగ్రహము, ఒక కోరికతో పూజ, వ్రతము అవేమీ అవసరం లేదు ఆనాటి రోజుల్లో. ఆ సత్యయుగము లేదా కృతయుగములో అప్పుడు విగ్రహాల ఆవశ్యకత లేకపోవచ్చు. కానీ నిదానంగా రాను రాను ఏమైంది? మనిషి జన్మ ఎత్తింత తపస్సు చేసి ఆ జన్మను చరితార్థం చేసుకోవడం కోసం అన్న విషయం మర్చిపోయి భౌతిక ప్రపంచంలోని విషయభోగాలన్నీ కూడా అనుభవించాలని, తాను పొందాలని, అందుకోవాలని, అందలం ఎక్కాలని రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. వాటిని సాధించుకోవడం కోసం మరలా భగవంతుడిని ఆరాధించుకోవాలి. అంటే ఇహపరమైన కామ్యాలు, అలాగే పరానికి సంబంధించి, మోక్షానికి సంబంధించి
వీటన్నిటికీ కూడా భగవంతుడి మీద ఆధారపడి ఒక పూజ, ఒక ధ్యానము ఏదో ఒకటి చెయ్యాలి అనుకునేటప్పుడు మనసు నిలకడ, మానసిక స్థితి నిదానంగా యుగాలకి తగ్గుతూ వస్తుంది కాబట్టి ఆధారముగా ఎదురుగా ఒక విగ్రహం అవసరము. తప్పేముంది అందులో? ఆధారంగా నీ ఇష్టదైవం ఒక కృష్ణుడి విగ్రహం ముందు పెట్టుకుంటావు, ఒక రాముడి విగ్రహము, ఒక శివలింగము ముందు పెట్టుకుంటారు. అందులో తప్పేముంది? మనసుకు బాగా ఎక్కిన తర్వాత వాసుదేవమయం జగత్ సర్వం, మొత్తం అంతా కూడా పరమాత్ముడే నిండి నిబిడీకృతమయ్యాడు అన్న స్థితికి ఏ జ్ఞానులో మహాత్ములో వచ్చిన తర్వాత వాళ్ళకి విగ్రహం యొక్క ఆవశ్యకత లేకపోవచ్చు. ఏ రమణ మహర్షి లాంటి వారు ఉంటారండి, వాళ్ళకి విగ్రహం యొక్క ఆవశ్యకత లేకపోవచ్చు. వాళ్ళకంతటా కూడా పరమాత్మ స్వరూపమే గోచరిస్తుంది. మిగిలిన సామాన్యులకి ఆధారంగా ఆలంబనముగా ఒక విగ్రహం కావాలి. అందులో తప్పే ఉంది? ఈ విగ్రహారాధన చెయ్యకూడదు, మేము చెయ్యము అని చెప్పే వాళ్ళు కూడా వాళ్ళ మతానికి సంబంధించిన జెండానో లేదంటే ఒక చిహ్నాన్నో వాళ్ళ ఆ మతానికి సంబంధించిన ప్రార్థనలో పెట్టుకుంటున్నారు కదా, ఎదురుగా పెట్టుకుంటారు. క్యాండిల్స్ వెలిగిస్తారు, లేదంటే అత్తర్ రాస్తారు, గులాబీ పూలేస్తారు, ఏవో పచ్చదుప్పట్లు కప్పుతారు. ఇవన్నీ వేటికి చేస్తున్నారు? ఒక వస్తువుని పెట్టి దానికే చేస్తున్నారు కదా. మరి అదేమిటి విగ్రహము కాదా? ఏ మతంలో వాళ్ళకైనా ఆధారంగా మనసు నిలపడానికి ఎదురుగా ఏదో ఒకటి పెట్టుకుంటారు. ఒక మత చిహ్నమో విగ్రహమో ఏదో ఒక సింబల్ పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకొని హిందువులు విగ్రహారాధన చేస్తున్నారు అంటే వీళ్ళకి తెలియకపోవచ్చు. మనం చేసేది విగ్రహారాధన కాదు, ప్రాణ ప్రతిష్ఠ చేసిన మూర్తిని ఆరాధిస్తాము. ఆ మూర్తిలో భగవంతుడి చైతన్యం ఉంటుంది, భగవంతుడి మహత్వము, ఆ స్వామి శక్తి ఉంటుంది. ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. కాబట్టి సనాతన ధర్మంలో విగ్రహారాధన శాస్త్ర సమ్మతమే. దాని గురించి కించిత్ ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. విగ్రహంలో కూడా పరమాత్ముడే ఉంటాడు. అన్ని చోట్ల ఉన్న పరమాత్ముడు విగ్రహంలో ఇంకా ఎక్కువగా కూడా ఉంటాడు. మనం చేసే పూజల వలన, మన కైంకర్యాల వలన, మన ఆరాధన వలన ఎదురుగా ఉన్న విగ్రహంలో శక్తి పెరుగుతుంది. ఎప్పుడైనా సరే గమనించిన, ఒక విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు లేదా కొనుక్కొచ్చినప్పుడు ఎలా ఉంటుందో, ఆరాధించగా రోజులు సంవత్సరాలు గడిచిపోగా ఆ విగ్రహాలు ఎంత కళ పెరుగుతుందో గమనించండి. ఎక్కడి వచ్చింది ఆ కళ అంతా అంటే మనం చేసిన ఆరాధన, మన కైంకర్యము, మన తపస్సు, మన సాధన అంతా కూడా కృష్ణార్పణ మన ధార పోస్తే నీవు ఆరాధించే ఆ విగ్రహంలో అంత కళ పెరుగుతుంది. మన ఇంట్లో మనం ఆరాధించే, తరతరాలుగా ఆరాధించే ఒక విగ్రహంలోనే అంత కళ పెరుగుతుందంటే దేవాలయాల్లో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆరాధించుకుంటూ వస్తున్న దేవతా విగ్రహాల్లో ఎంత కళ ఉంటుందండి, ఎంత తేజస్సు ఉంటుందండి. కేవలం విగ్రహమే బొమ్మ అని ఎలా మాట్లాడతారు? కాబట్టి మనం ఆరాధించేది విగ్రహాన్ని కాదు, సాక్షాత్గా దైవాన్నే. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణ.